హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఇది పెన్షన్ పాలసీ కోసం చాలామంది కాంటాక్ట్ అయ్యారండి. అందరికీ రిప్లై ఇస్తాను. నిన్న అసలు నైట్ 12 దాకా మెసేజ్లు పెడుతూనే ఉన్నాను. సో గొంతు కూడా పాడైపోయింది మాట్లాడి. సో చాలామందికి పెన్షన్ పాలసీ కోసం కాంటాక్ట్ అయ్యారు. అందరికీ చేయించి పెడతాను. సో మెల్లమెల్లగా చేయించి పెడతాను, కంగారు పడకండి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక మహిళని ఆపేశారండి. కారణం ఏంటంటే, ఆమెకు పాస్పోర్ట్లో, వీసాల్లో వీటిల్లో స్పెల్లింగ్ తేడా ఉందని చెప్పి చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక మహిళని ఆపేశారు. మార్నింగ్ ఫ్లైటు సాయంత్రం 7 గంటల వరకు ఎయిర్పోర్ట్లోనే కూర్చోబెట్టి ఆమె చేత లెటర్ రాయించి బయటకు పంపించేశారంట. కారణం ఏంటంటే, స్పెల్లింగ్స్లో తేడా ఉన్నాయని చెప్పి. సో విదేశీ ప్రయాణం చేసే వాళ్ళు చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం కువైట్ విషయానికి వెళ్తే కువైట్లో డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక హాట్లైన్ నెంబర్కి కాల్ చేసి మనం సమాచారం అందజేయచ్చండి. 24937600. నెక్స్ట్ రెసిడెన్సీ చట్టాలను, కువైట్లో ఈ రెసిడెన్సీ చట్టాలను కొంచెం అప్డేట్ చేశారు. కొన్ని యొక్క తప్పుల్ని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి ఆమోదించారండి. అదేంటంటే వీసా ట్రేడింగ్. ముఖ్యమైనది ఏంటంటే వీసాల వ్యాపారం. చాలామంది డబ్బుల కోసం ఆశపడి వీసాల వ్యాపారం చేస్తారు. వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. సో అయితే వీసాల వ్యాపారం చేసే వాళ్ళకి 10,000 దినార్లు ఫైన్ వేస్తారు, 5 సంవత్సరాలు జైలు శిక్ష. సో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, కానీ అవి అందరికి ఉపయోగపడవు. మెయిన్ ఏంటంటే వీసాల వ్యాపారమే. తర్వాత ఫుడ్ డెలివరీ కంపెనీస్ని కొందరు బెదురు వ్యక్తులు తీవ్రంగా మోసం చేస్తున్నారు. అదేంటంటే, వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు, ఫుడ్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకొని ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఫుడ్ సప్లై సమస్యలు నష్టపరుస్తున్నారని చెప్పి అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ 5 రోజుల్లో 568 మంది డిపోర్ట్ చేసేసింది. సో కువైత్ గవర్నమెంట్, పోలీసులు అనమాట, వీసా వైలేషన్ చేసిన వాళ్ళని డిపోర్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే 19,696 మందిని వీసా వైలేట్ చేసిన వాళ్ళని, బార్డర్ రూల్స్ ఫాలో అవ్వకుండా వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు సౌదీలో. నెక్స్ట్ ఫుడ్ పాయిజన్ కేసెస్లో చూడండి, బయట చాలామంది ఫుడ్ అమ్ముతుంటారు, ఎక్స్పర్ట్స్ అనమాట, సౌదీ వాళ్ళు కాదు. సో ఫుడ్ పాయిజన్ కేసెస్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ దొరికితే వాళ్ళకి ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నారు. నెక్స్ట్ ఇండియన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వ్యక్తులను కొందరు అరెస్ట్ చేశారండి. డ్రగ్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కొందరు అరెస్ట్ చేశారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఒక ఇండియన్ వ్యక్తికి 10,000 రియాలు ఫైన్ వేశారు. ఇతను ఏంటంటే ఒక సిమెంట్ ట్రక్ డ్రైవరు. ఇతను మిగిలిపోయిన సిమెంట్ని దూరంగా తీసుకెళ్ళి పడేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేశాడు. ఇతను అరెస్ట్ చేశారు. సో 10,000 రియాలు ఫైన్ వేశారు. నెక్స్ట్ సౌదీకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, సౌదీలో పెట్టుబడులు పెట్టడానికి 1,200 మంది ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారండి. సౌదీలో ఇన్వెస్టర్స్ అందరూ సౌదీ వాళ్ళు తీసుకుపోతున్నారు. నెక్స్ట్ మనం యూఏ విషయానికి వెళ్తే దుబాయ్లో డిసెంబర్ 1వ తారీఖున సెట్టి బలిజా వన సమారాధన కార్యక్రమం జరగనుంది. సో అందరూ ఆహ్వానితులే. దుబాయ్ సోలార్ ప్రైవేట్ స్కూల్ ఆడిటోరియంలో జరుగుతుందండి. సో లూలు మార్కెట్ ఎదురుగానంట డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ ఈ హెమ్రాత్ ఫుజేరా ఆఫీస్లో ఒక మహిళ ఉంది. ఆ మహిళ చాలా ఇబ్బందులు ఉందండి. ఆమె యొక్క భర్తకి ఇండియాలో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడని తెలిసింది. సో ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం స్పందించి ఆ మహిళను త్వరగా ఇంటికి పంపించి ఏర్పాటు చేయండి. సో ఈ యూఏ సంబంధించిన కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో షేర్ కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫిలిపినో ప్రెసిడెంట్ గారు యూఏ రానున్నారు. తర్వాత యూఏఈ వారు త్వరలో స్పేస్ కూడా ట్రావెల్ చేస్తారంటండి. డబ్బులు ఎక్కువైపోయి ఎలా ఖర్చు పడాలో తెలియట్లేదు వీళ్ళకి. సో స్పేస్ కూడా వెళ్ళొచ్చేస్తారంట వీళ్ళు. తర్వాత యూఏలో జరిగిన ఒక మర్డర్ కేసులో ఒక 3 అరెస్ట్ చేశారండి, వేరే దేశంలో అరెస్ట్ చేశారనమాట అనుమానించి. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్తే బర్కాలో 29వ తారీఖున కార్తీక మాస వన సమారాధన జరుగుతుందండి. సో డిస్ప్లే అవుతుంది, చూసుకోండి అడ్రస్ ఇవన్నీ. సో అందరూ ఆహ్వానితులు, అందరూ తప్పకుండా వెళ్ళండి వన భోజనాలకి. సో నెక్స్ట్ ఇందులో పబ్లిక్ గ్యాదరింగ్స్, మ్యూజికల్ నైట్, గేమ్స్, విందు, మొత్తం అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి. అందరూ ఆహ్వానితులే. నెక్స్ట్ అమరాత్లో ఒక స్కూల్ని ఐతమ్ బిన్ తారక్ గారు పర్యటనకు వచ్చారనమాట, చూడడానికి, దాన్ని పర్యటించి స్కూల్ విషయాలు తెలుసుకోవడానికి. నెక్స్ట్ హల్ మొహాబీలో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. 2 చిన్నపిల్లలు చనిపోయారండి ఓమన్లో. ఓకే, బెహ్రెన్ విషయానికి వెళ్తే జింజా వేర్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది. సో అయితే సివిల్ డిఫెన్స్ అధికారులు స్పందించి మంటలను ఆర్పివేశారు. నెక్స్ట్ స్పోర్ట్స్లో మెడల్ సాధించి బెహ్రెన్ దేశాన్ని
పేరు నిలబెట్టి బహ్రెయిన్ దేశానికి గర్వంగా నిలిచిన స్పోర్ట్స్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో హెచ్ఎం కింగ్ గారు భేటీ అయ్యి వాళ్ళని అభినందించారు. నెక్స్ట్ నిన్న వర్షాలు పడ్డాయి బహ్రెయిన్ కొన్ని ఏరియాల్లో. సో ఈరోజు వాతావరణం కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ ఫిలిపినే వాళ్ళు 9 నెలల్లో బహ్రెయిన్ నుండి $194 మిలియన్ ఫిలిపినో సెండ్ చేసి పంపించారు. అంటే డబ్బులు పంపించారు మిలియన్ డాలర్స్ విషయంలో, డాలర్స్ లెక్కేస్తాయి అనమాట. సో తర్వాత బహ్రెయిన్ నుండి హజ్కి వెళ్ళడానికి 14,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే, ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో ఈకో టూరిజం డెవలప్ చేయనున్నారండి. సో ఖత్తర్ యొక్క ఎడారులు, ఖత్తర్ యొక్క అడవులు, ఖత్తర్లో ఉన్న అన్ని రకాల సంపదను ఇప్పుడు డిస్ప్లే చేస్తారనమాట. అందరికీ తెలిసే విధంగా టూరిజం డెవలప్ చేస్తారు. సో నెక్స్ట్ త్వరలో ఖత్తర్లో అతిపెద్ద ప్రాజెక్ట్ రానుందండి, ఇంక్లూడింగ్ టూరిజం కలిపి అనమాట. మొత్తం వరల్డ్లోనే అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ అంట. ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో వర్కర్స్ అవసరం ఉంటారు. రాబోయే రోజుల్లో చాలా జాబ్స్ వస్తాయి త్వరలో ఖత్తర్లో. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే 18 మిలియన్ రియల్లు జమ అయ్యండి, జకాత్ మనీ అనమాట. ఈ జకాత్ మనీ అంటే డొనేట్ చేస్తారు ఈ మిగిలిన పేద దేశాలకు కానీ, గల్ఫ్ దేశాలు కానీ, యుద్ధాలు జరుగుతున్న దేశాలకి మెడికల్ ఎయిడ్స్, నిత్యావసర వస్తువులు పంపిస్తుంటారు ఖత్తర్ నుండి ఈ మనీతో. సో నెక్స్ట్ సౌదీ నుండి క్రిస్టియానో రొనాల్డో ఖత్తర్ వచ్చారండి ఫుట్బాల్ ఆడడానికి. సో అల్ నాసర్ క్లబ్ నుండి అనమాట. ఈయన సౌదీ తరపున గేమ్ ఆడుతుంటాడు. నెక్స్ట్ 60 ఏళ్ళు నిండిన వారికి ఇప్పుడు ఖత్తర్లో 60 ఇయర్స్ నిండిపోయిన వాళ్ళకి కొత్తగా కానూన్ రాబోతుందండి. మేబీ వీళ్ళ వీసాలు తీసి పంపించేయడము, సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూస్ రాబోతుంది త్వరలో. ఆల్రెడీ కువైట్లో ఉంది కదా. సో 60 ఇయర్స్ నిండిన వాళ్ళకి కొన్ని కేటగిరీ వాళ్ళకి జాబ్స్ లేకుండా. సో త్వరలో ఖత్తర్లో కూడా ఈ న్యూస్ రాబోతుంది మనకి. త్వరలో మనకు తెలియజేస్తాను. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.